ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 11. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. కీర్తన గ్రంథం 119:75. చేప కడుపులోనున్న అనుభవమే యోనా హృదయంలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకుని వచ్చెను. 2వ అధ్యాయం యోనా గ్రంథం. యోనా ఓడలో ఉన్నవారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు. దేవుని ఎదుట ఏ విధముగా కప్పుకొనగలడు? యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపము కలుగుగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలనని కోరినో ఆ స్థలములోనే కక్కివేయమని మత్స్యమునకు ఆజ్ఞాపించెను. అదేవిధంగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును ఒప్పుదలను తీసుకుని వచ్చుటకు దేవుడు తుఫానులను అనుమతించును. ఆ విధముగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించగలడో, మనము ఎక్కడ ఉండవలనని ఆయన కోరునో ఆ స్థలమునకు ప్రేమతో మనలను తీసుకుని వచ్చును. దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూసుచున్నాము. యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు అనగా ప్రయాణపు ఖర్చు ఇవ్వవలసి వచ్చును. యోనా గ్రంథం 1:3. కానీ ఆ మత్స్యం అతనిని ఒడ్డుకు తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. దేవుడే అతని ఖర్చంతటి విషయమే బాధ్యత వహించెను. ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయుదురు. ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు. వారు పశ్చాత్తాపడవలను. నిజమైన పశ్చాత్తాపము హృదయపూర్వకమైన విధేయత ఉన్న ఎడల మన అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడును. ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలని దేవుడు ఎరుగును. దేవుడు సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చునట్లు చేసెను. ప్రేమగల ఆశ్చర్యకరుడగు దేవుడు తన కొరకు సొరచెట్టును ఏర్పాటు చేయటను బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు సరిగదా? దేవుని ఎడల అతనికున్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు. ఎంతో ఓర్మితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను. ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయెను. ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లెను. సొరచెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకొనలేదు సరిగదా? ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు గాని తాను సరిగా ఉన్నానని అనుకొనుచున్నాడు. దేవుడు అతనిని మృదువుగా గద్దించెను. మన ప్రేమగల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూచుచున్నాము. 4వ అధ్యాయం 10-11 యోనా గ్రంథం. దేవుడెన్నడూ తప్పు చేయడు. యోనాకు చేసినట్లు మనలను తిరిగి తన యొద్దకు తెచ్చుకొనుటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును. మన మీదకు తుఫానులు రేపును గాని మత్స్యములో భద్రతను ఏర్పాటు చేయును. మనంతట మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినను ఆయన మన ఎడల అద్భుతమైన దయా కనికరములను చూపును. మన తలను కాయుటకు ఆయన వెంటనే సొరచెట్టును ఏర్పాటు చేయును. మన పూర్తి ఆధారము ఆయనే అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును. మనము దేవునికి విధేయత చూపిన ఎడల మన అవసరతలన్నింటినీ తీర్చును, ఖర్చులన్నింటినీ భరించును. కానీ మనము దేవునికి అవిధేయత చూపిన ఎడల మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జతపనివారంగా ఉండుటకు నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను అసాధారణమైన పద్ధతులను రెంటినీ ఉపయోగించి మనము గ్రహించినట్లు చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.